వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు మొత్తము ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో స్వచ్ఛందంగానే స్కూల్స్, విద్యా సంస్థలు కూడా మూసివేయడం జరిగింది. ప్రస్తుతము ఇక్కడ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, అదేవిధంగా సిఐటియు, ప్రజాసంఘ నేతలు మొత్తం ఇక్కడికి ఆర్టీసీ దగ్గర చేరిపోవడం జరిగింది. అయితే జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ఈ ఆందోళనకి వీళ్ళంతా మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. ఈరోజు నీటు ప్రశ్నాపత్రం లీకేజీలో ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటో అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు నీటి పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు దానికి సంబంధించి ఈ దేశ ప్రధానమంత్రి గారు ఈ 23 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఈరోజు ఆ నీటి పేపర్ లీకేజీ సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ఈ దేశ విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయమని చెప్పేసి యావత్ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు, యువకులందరూ కూడా కోరుకుంటా ఉన్నా కూడా, ప్రజలందరూ కోరుకుంటున్నా కూడా స్పందించని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎన్టీఏ సంస్థ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్లు ఈ నీటి పేపర్ లీకేజ్ జరిగింది. దాని మీద ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు కంటతడి చర్యగా ఈరోజు నీటి పేపర్ లీకేజ్ వల్ల కఠినంగా శిక్షిస్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టామని చెప్పేసి ప్రధానమంత్రి గారు నిన్న ఎక్స్లో తెలియజేశారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ దేశ ప్రధానమంత్రి గారికి, అయ్యా ఇన్ని రోజులు విద్యార్థులు 21 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే మీరు స్పందించలేదు. విద్యార్థులపై లాఠీ చార్జీలు చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తుంటే మీరు స్పందించలేదు. ఈరోజు మీ యొక్క క్యాబినెట్ మినిస్టర్ని రాజీనామా చేయమని కోరుకుంటా ఉంటే ఈరోజు మీరు అబద్ధపు మాటలు చెప్తూ ఈరోజు ఆంధ్రదేశ ప్రజలని మోసం చేసే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో 3 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఉన్నారు. చాలామంది విద్యార్థులు చనిపోతే వాళ్ళకు సంబంధించి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మీరు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి లేదు. కాబట్టి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఒకటే కోరుకుంటా ఉంది, ఖచ్చితంగా చనిపోయిన ప్రతి విద్యార్థికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. అదే పద్ధతిలో మీరు విద్యార్థులపై చేసిన దాడులకు సంబంధించి ఈ దేశ ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్స్తో ఈరోజు భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది కానీ జరగకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర గారు, మీరు చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం ఏంటంటే, నేను మద్దతు ఇస్తాను, అయితే ఈ ఆందోళనలో విచ్ఛిన్న శక్తులు చేరి ఉన్నాయి, ఉగ్రవాదులు చేరి ఉన్నాయి, దీన్ని వేరే విధంగా మళ్ళిస్తున్నారనేది పవన్ కళ్యాణ్ కామెంట్ చేసి దాన్ని ఏమంటారు? ఈరోజు ఈ దేశంలో ఏదైతే ఈ రైటిస్ట్ శక్తులు ఉన్నాయో, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే కూటమి నేతలు కానివ్వండి, ఈరోజు ఎవరైనా కూడా సమస్య పైన పోరాడినా, సమస్య పైన ఆందోళన చేసినా కూడా వాళ్ళందరినీ యాంటీ నేషన్స్గా ముద్ర వేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఢిల్లీ రాజధానిలో జరుగుతున్నటువంటి సిజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకుల్ని ఈరోజు జంజీ రెవల్యూషన్గా ఇది మొదలైంది. అయితే ఇది ఏ పొలిటికల్కి సంబంధించినటువంటిది కాదు, ఏ మతానికి సంబంధించినటువంటి రెవల్యూషన్ కాదు. ఈరోజు భారతదేశం యొక్క విద్యార్థులు, యువకులు కడుపు మండి సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నీట్ పరీక్షలో చనిపోయినటువంటి 21 మంది విద్యార్థులకి న్యాయం జరగాల, దేశవ్యాప్తంగా రాసినటువంటి నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని పోరాడుతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఈ యొక్క యాంటీ నేషన్స్ అంటాం అనేది ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా, వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలా. ఈరోజు నీటి పరీక్షలో నష్టపోయిన విద్యార్థులకి కనీసం మీరు ఒక సమజాయిషీ లేకుండా, కనీసం దీని మీద స్పందన లేకుండా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎటువంటి స్పందన చేయట్లేదు. ముఖ్యంగా స్పందన చేయకపోగా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ఒక
యాంటీగా నెగిటివ్గా స్ప్రెడ్ చేయడాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ విధమైనటువంటి చర్యలు మానుకొని ఏదైతే నీటి పరీక్షలో నష్టపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేకూర్చే విధంగా వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతోపాటు ఏదైతే ఎన్టీఎస్ సమ్మతిని రద్దు చేయాలి. ఈ దేశంలో లౌకిక అలాగే ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీలను కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఖండిస్తూ ఉన్నాం. వామపక్ష విద్యార్థి యోజన సంఘాలు ఖండిస్తూ ఉన్నాం. వెంటనే దీనికి కూడా మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చెప్పండి, అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ప్రధాన డిమాండ్ అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు, అంటే మొండి వైఖరిగా ఉన్నారు అనేది భావించుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే గడిచిన 10 సంవత్సరాల్లో 78 సార్లు పేపర్ లీకేజ్ అయితే దున్నపోతే మీద వర్షం కురిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా వివరిస్తూ ఉన్నాయి. దాదాపు 23 రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేపడతా ఉంటే స్వచ్ఛందంగా వచ్చాడు కార్యక్రమాలు చేపడతా ఉంటే వాళ్ళకి ఆ దేశం నుంచి ఫండ్లు వస్తున్నాయి, ఈ దేశం నుంచి ఫండ్స్ వస్తున్నాయని మత కలగాలు సృష్టించే విధంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు అదేవిధంగా చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డిప్యూటీ సీఎం గారు కూడా ఇదే మరి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విద్యార్థులు స్వచ్ఛంగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో అన్ని చోట్ల కూడా సోషల్ మీడియాలో వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి వాళ్ళు కొడుతున్నా కూడా సరే తిరిగి నిలబడి ఈరోజు ఆ సెగ దేశంలో తగిలింది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా తగిలేతున్నారు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా దాదాపు ముసలి కన్నీరు కాచిన విధంగా ఈ ముసలి కన్నీరు కాచిన విధంగా ఈరోజు దేశ ప్రధాని గారు బయటకు వచ్చి నేను నైటు మేము ఎక్స్లో పోస్ట్ చేస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉంటే 22 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో అప్పుడు దాకా మీ విద్యార్థుల బాధ మీకు కనిపించలేదా? ఆ సమస్యలు మీకు కనిపించలేదా? ఎంతమంది విద్యార్థులు హాస్పిటల్కి అయ్యారు, ఒక విద్యార్థిని చనిపోయింది, ఇన్ని వేల మంది విద్యార్థుల ఢిల్లీ నడిబొడ్డులో జరుగుంటే ఇప్పటికి కూడా ఏదో నామకే వాస్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు తప్పితే పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కూడా ఈ యొక్క విద్యార్థి సంఘాల ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఈ ఉద్యమాన్ని రాజకీయ కోణంలో బీజేపీ అయితే చూస్తూ ఉంది, దీన్ని ఎలా చూస్తారు? అయితే 23 రోజుల నుంచి జంతర్ మంతర్ కాడ చేసిన ధర్నా గురించి వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా అసలు మోడీ మాట పడిపోయినట్టు మోడీ ఉంటే దాన్ని ఏ విధంగా ప్రజల మధ్య రుద్దాలనే పరిస్థితుల్లో కొంతమంది మీడియా కూడా అక్కడ వాళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి, వాళ్ళు బర్గర్ తింటారని చెప్తున్నారు, సిగ్గుచేటు. అలాంటి వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, మీరు డిప్యూటీ సీఎం ఆంధ్రాకే లేకుండా నరేంద్ర మోడీ కాళ్ళకడ భక్తులా మీరు? అక్కడ ఆడోళ్ళని గుడ్డలు చింపి కొడతా ఉంటే పవన్ కళ్యాణ్ నీకు నోరు రాలేదా? ఇన్ని రోజులు 23 రోజుల నుంచి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఇప్పుడు ఖండిస్తున్నావు. నేనంటే కొంతమంది చిన్న చిన్న శక్తులు నువ్వేం పెద్ద సమస్తావా? నీ బతుకు కూడా అంతే. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చి నువ్వు పెద్ద శక్తిగా సనాతన ధర్మంగా నువ్వు బయటకు వస్తున్నావు, కానీ నువ్వు వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా చిన్న శక్తులే. చిన్న శక్తులు వచ్చేసి ఈరోజు అల్లకల్లం చేసే పరిస్థితి ఉందా అంటున్నావు. అసలు ఫస్ట్ నీకు అర్హత ఉందా? 23 రోజుల నుంచి ఏం పీకుతున్నావు నువ్వు అని పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నావు. ఏమంటే ఒక డిప్యూటీ సీఎంగా స్టూడెంట్ల పైన ఆ విధంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళని ఆ విధంగా గాయపరిస్తే దాని గురించి మాట్లాడడం పోయి వాళ్ళ పైన వేరే బురద చల్లే పద్ధతి కరెక్ట్. మరి నీకు కానీ చిత్తశుద్ధి ఉంటే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉంటే నరేంద్ర మోడీకి అన్ని ఈ విషయం పైన స్టూడెంట్ పైన పోకూడదని చెప్పి చెప్పాలా? అదే చెప్పకుండా వేరే మతగలాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే ఊరుకునే పద్ధతి కాదు. ఇది ఆరంభం, స్టార్టింగే మాత్రం ఇంకా దీనికి ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే నీటి లీకేజ్ అని విద్యార్థులు లక్షలాది మంది రోడ్లు ఎక్కి చేస్తుంటే విద్యార్థులకు గుడ్డలు చించేయడము, విద్యుత్ కరెంటుతో షాకులతో కొట్టడము, అదేవిధంగా రకరకాలుగా హింసించడం చేయడంతో పాటు విద్యార్థుల మీద ఉగ్రవాదులు ముద్ర వేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయనేది అర్థమవుతూ ఉంది. విద్యార్థి సంఘాలతో విద్యార్థులతో యువతతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు విద్యార్థులతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు ఏంటంటే నిన్న జరిగినటువంటి లాఠీ చార్జీలో ఒక అమ్మాయి కూడా మరణించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేక మంది లాఠీ ఛార్జీలు తిన్నారు. అయినా కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయకపోగా వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి ఎటువంటి విచారణ లేకుండా, కేసులు లేకుండా 12 రోజుల నుంచి 12 నెలల దాకా కూడా జైల్లో ఉండేటట్టు ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం మేలుకోవాలా, లేదంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం
ఖచ్చితంగా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులు చేసేటువంటి పోరాటానికి సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు సిఐటి, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు మొత్తం మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అయితే మోదీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, లేదంటే విద్యార్థి దెబ్బకు కేంద్ర ప్రభుత్వం కూడా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుందని కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే చెప్తున్నారు. వీడియో జర్నల్ తప్పక యాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి.